అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క కూటమి ప్రభుత్వం జనవరి నెలలో 3 పథకాలైతే అమలు చేయబోతుందండి. సో, ఆ పథకాలేంటి ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పథకాలైతే ప్రవేశపెట్టింది కదా! సో, ఇప్పటికే అన్న క్యాంటీన్స్ అలాగే మనకి ఇక్కడ పెన్షన్‌దారులకి పెన్షన్ పెంచడం ఈ విధంగా పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు మరో 3 కొత్త పథకాలకైతే శ్రీకారం చుట్టనుందండి. సో, దానికి సంబంధించి ఏ ఏ పథకాలు అయితే ఇస్తారు జనవరి నుంచి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరైతే ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇందులో మనకి మొదటి పథకం చూసుకుంటే మహిళలకైతే ఉచిత బస్సు స్కీమ్ అయితే ప్రారంభించనున్నారండి. సో, మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ కింద ప్రతి మహిళలకి కూడా 18 ఏళ్ల నుండి ప్రతి మహిళలకి కూడా ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ అయితే వర్తించనుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి జీరో టికెట్ విధానం అయితే తీసుకురానున్నారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్కీమ్ మీకు వర్తించాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. సో, ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుందన్నమాట. సో, మనకి జనవరి నెలలో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల ప్రతి మహిళలకి కూడా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. సో, ఖచ్చితంగా మీరు ఈ యొక్క స్కీమ్‌కి అర్హులు అవ్వాలంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీగా అయితే ఉండాలండి. సో, స్కీమ్ ద్వారా జనవరిలో అయితే మనం ప్రవేశపెట్టనున్నారు. ఎప్పటినుంచో అనుకుంటున్నారు ఈ యొక్క స్కీమ్ ప్రవేశపెట్టాలని చెప్పి మొదటన అక్టోబర్‌లో అయితే అన్నారు. కాకపోతే దానికి కొన్ని కారణాల వల్ల డిసెంబర్‌కి అయితే వాయిదా వేశారు. సో, ఇప్పుడైతే జనవరిలో అమలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో, త్వరలో దీనిపై కూడా మనకి అధికార ప్రకటన అయితే రానుందండి. అలాగే మనకి రెండో పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం అండి. సో, మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఏటా 20,000 రూపాయలనేవి అయితే విడుదల చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ఏంటంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 రూపాయలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు అనేవైతే అందించనున్నారండి. సో, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరపున 18 విడతల కింద ఈ యొక్క నిధులు అనేవైతే విడుదల చేసిందండి. సో, మనకి ఈ సంవత్సరం సంబంధించి గాను 2 విడతల కింద అయితే విడుదల చేశారు. సో, మూడో విడత మనకి జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉందండి. అయితే ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన నిధులు ఇవన్నీ ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు కూడా త్వరలో అయితే విడుదల కానున్నాయండి. ఇది కూడా మనకి జనవరిలో అయితే విడుదల అవుతున్నాయి. సో, ఇప్పటికే మనకి ఖరీఫ్ సీజన్‌కి ఒకసారి, రబీ సీజన్‌కి ఒకసారి అయితే నిధులన్నీ విడుదల చేస్తామనుకున్నాం. సో, మనకి ఈ యొక్క తర్వాత సీజన్ సంబంధించి అయితే నిధులు అనేవి అయితే విడుదల చేయబోతున్నారండి. దీనివల్ల ప్రతి ఒక్క రైతు సోదరికి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. సో, ఒకేసారి కాకుండా విడతల వారీగా 7,000 ఒకసారి, 7,000 ఒకసారి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి జనవరిలో అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అయితే నిధులనేవి అయితే విడుదల కానున్నాయండి. అయితే కంపల్సరీగా ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఎవరికైతే ఈ కేవైసీ కంప్లీట్ అయి ఉంటుందో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే జమ అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయి ఉండాలండి. లేకపోతే మీరు అర్హులైనా కానీ ఈ యొక్క పథకం మీకైతే రాదన్నమాట. అలాగే ఇంకొకటి కూడా చెప్పారండి. మనకి ఈ యొక్క చంద్రన్న కానుక కింద 9 రకాల సరుకులు అయితే ఇవ్వనున్నారు. సో, గతంలో చూసుకుంటే మనకి ఈ యొక్క ప్రభుత్వంలో కూడా మనకి చంద్రన్న కానుక కింద, సంక్రాంతి కానుక కింద మనకైతే ఈ యొక్క సరుకులు అయితే ఇచ్చారు కదా! సో, ఈసారి కూడా మనకి ఇచ్చే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. క్రిస్మస్ కానుక కింద, అలాగే సంక్రాంతి కానుక కింద మనకి ఈ యొక్క పథకం ద్వారా నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అంటే ఈ యొక్క సరుకులు అయితే ఇవ్వనుంది. సో, 9 రకాల సరుకులు అయితే ఇవ్వనున్నారు. దీనివల్ల ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతికి అంటే చంద్రన్న సంక్రాంతి కానుకగా ఈ యొక్క సరుకులు అయితే అందనున్నాయండి. అయితే తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం అండి. అయితే ఈ పథకంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కానీ ప్రతి మహిళలకి ఏటా
రూ. 1,500 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. సో మనకి ఇక్కడ ప్రతి మహిళలకి కూడా ప్రతి నెల రూ. 1,500 అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కానీ విడుదల కాబోతున్నాయండి. సో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే రూపొందిస్తుందన్నమాట. సో దీని వలన ఏంటంటే ప్రతి ఒక్క మహిళలకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చారండి. సో జనవరి నెలలో ముఖ్యంగా మహిళలకైతే 2 శుభవార్తలు అయితే ఉన్నాయి కదా. సో ఇది మనకి ఈ యొక్క ఉచిత బస్సు స్కీమ్ సంబంధించి గాను అయితే ఉచిత బస్సు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి ప్రతి నెల రూ. 1,500 అనేవి అయితే ఈ యొక్క మహిళలకైతే ఇవ్వనున్నారండి. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించి మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే దీనికి సంబంధించి కూడా త్వరలో అర్హుల లిస్టులు అయితే రెడీ చేయనున్నారు. అక్కడ మనకు తెలుస్తుంది ఎవరు అర్హులు, సో ఎవరికి ఇస్తారు ప్రతిదీ కూడాని. అయితే ఇక్కడ మనకి జనవరి నెలలో మొత్తంగా 3 పథకాలు అయితే రానున్నాయి. మొదటిని చూసుకుంటే మనకి ఉచిత బస్ స్కీమ్ సంబంధించి అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టనున్నారు. అలాగే తర్వాత పథకం చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి కానివ్వండి. సో అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ. 20,000 అనేవి అయితే విడుదల చేయనున్నారు. దీనివలన ప్రతి ఒక్క రైతు సోదరికి మేలు చేకూరుతుంది. అలాగే చంద్రన్న కానుక కూడా కానుక కింద మనకి 9 రకాల సరుకులు అయితే ఇవ్వనున్నారు. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క చంద్రన్న కానుకనైతే అందనుందండి. అలాగే మూడో పథకం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కింద మనకి రూ. 1,500 అనేవి అయితే ప్రతి మహిళలకైతే ఇవ్వనున్నారు. సో దీని వలన ఏంటంటే మహిళలకైతే ముఖ్యంగా మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ యొక్క పథకాలు అయితే ప్రవేశపెట్టిందండి. సో త్వరలోనే అంటే జనవరి నెలలోనే మనకి ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే రాబోతుందండి. సో త్వరలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకి దీనిపై ప్రస్తావించే అవకాశం ఉందండి. ఆ రోజున వెల్లడించే అవకాశం ఉంది. సో క్యాబినెట్ మీటింగ్ అని మనకి 19వ తారీఖున అయితే జరగనుంది. ఆ రోజున మనకు ఉచిత బస్సు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఆడబిడ్డ నిధి స్కీమ్ సంబంధించి 1,500 సంబంధించి ప్రతిదీ కూడా మనకి ఆ రోజున బడ్జెట్ ఎంత కేటాయిస్తారు ప్రతిదీ కూడా ఆ రోజు వెల్లడించే అవకాశం ఉందండి. సో దానిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.